వెల్కమ్ టు ఇట్ మ్యాటర్స్. ప్రపంచంలోని చాలా నగరాల్లో ట్రాఫిక్ సమస్య వెంటాడుతూనే ఉంటుంది. తక్కువ దూరం వెళ్లేందుకు కూడా గంటల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ఇలాంటి ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ఉద్దేశంతో ఫ్లయింగ్ ట్యాక్సీ రూపొందుతోంది. మరి ఈ ఎగిరే ట్యాక్సీ ఎప్పటి నుంచి అందుబాటులోకి రాబోతోంది? దీని ఫీచర్స్ ఏంటి? వినూత్న ఆవిష్కరణలు చేసేందుకు టాప్ టెక్కి ఆటోమొబైల్ సంస్థలు ఎప్పుడూ పోటీ పడుతూనే ఉంటాయి. తాజాగా హుండాయ్ కంపెనీ లాస్ వేగస్ వేదికగా జరుగుతున్న CES టెక్ షోలో తన కొత్త ఆవిష్కరణ ఫ్లయింగ్ ట్యాక్సీని ప్రదర్శించింది. చాలా కాలం నుంచే దీనిపై ఫోకస్ పెట్టిన హుండాయ్ ప్రయత్నాలు చివరి దశకు చేరుకున్నాయి. విద్యుత్తో నడిచే ఫ్లయింగ్ ట్యాక్సీ మోడల్ను రూపొందించింది. గంటకు 193 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. నిట్ట నిలువుగా ల్యాండింగ్, టేకాఫ్ అయ్యే సామర్థ్యం ఉన్న ఈ ట్యాక్సీని హుండాయ్ మోటార్ గ్రూపుకు చెందిన అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ కంపెనీ సూపర్నల్ తయారు చేసింది. నగరంలో రోజువారీ కార్యకలాపాలకు ఈ ట్యాక్సీ ఉపయోగపడుతుందని కంపెనీ చెబుతోంది. 25 నుంచి 40 మైళ్ళ దూరం ప్రయాణించేందుకు ఇది పనికొస్తుందని వివరించింది. దీనిలో ఉన్న ఫీచర్స్ని చూస్తే ఈ ఎగిరే ట్యాక్సీ 1500 అడుగుల ఎత్తులో ప్రయాణించేలా రూపొందించారు. పైలట్తో పాటు 4 ప్యాసింజర్లు కూర్చునే వెసులుబాటు ఉంటుంది. ఎలక్ట్రిసిటీ రెజల్యూషన్ ఆర్కిటెక్చర్ ఫీచర్స్తో వస్తున్న ఈ ట్యాక్సీని 8 రోటర్లు ఉంటాయి. అతి తక్కువ శబ్దంతో పనిచేయటం ప్రత్యేకతగా చెబుతున్నారు. గాల్లో ఎగరటానికి అనుకూలంగా ఉండటంతో పాటు ఆకట్టుకునేలా డిజైన్ కూడా చేశారు. ప్రయాణికుల భద్రత విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కంపెనీ వెల్లడించింది. ప్రపంచ స్థాయి విమానయాన ప్రమాణాలకు అనుగుణంగా ఈ ట్యాక్సీలో ఫీచర్లు ఉన్నట్లు చెప్పింది. ఈ కాన్సెప్ట్ ట్యాక్సీని పూర్తి స్థాయి కమర్షియల్ ప్రొడక్ట్గా తీర్చిదిద్దుతున్నట్లు వివరించింది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఫ్లయింగ్ ట్యాక్సీ 2028లో అందుబాటులోకి రానుంది.